శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం చెప్పుకున్న ఆడియోల్లో కాశ్మీరీ శైవ సిద్ధాంతం గురించి చెప్పుకున్నామండి. కొంత సూక్ష్మంగా అసలు కాశ్మీరీ శైవ సిద్ధాంతం అంటే ఏమిటి, దాన్ని దాన్ని పెంపొందించినటువంటి ఆ సిద్ధాంతాన్ని చక్కగా ముందుకు తీసుకుపోయినటువంటి అభినవ గుప్తుల వారిని గురించి కూడా మనం చెప్పుకున్నామండి. ఇక్కడ మనం దీన్ని కాశ్మీరీ సేవని పరాద్వైతం అని కూడా అంటారండి. దానికి శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం అని కూడా అంటారండి. అది ఈ రకాల పేర్లతో ఉంటాయి అనమాట, అవి పిలుస్తారు అనమాట. మనం ఈ అద్వైత సిద్ధాంతం గురించి చెప్పుకోబోయే ముందర మనం ఒక విషయాన్ని గురించి చెప్పుకోవాలండి. ఈ హిందువుల్లో చాలా మందికి అందరూ ప్రతి ఒక్కళ్ళు మేము సనాతన ధర్మం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య ఆ మాట ఎక్కువ వినపడుతుంది. బాగా మీడియాలో ఎక్కువగా సనాతన ధర్మం అనేది దాన్ని ఎవరు పాటించట్లేదు. అదే సనాతన ధర్మం గురించి ఎక్కువ మంది మాట్లాడతారు. కానీ ఈ సనాతన ధర్మం అనేటువంటి హిందూ మతం గురించి, హిందూ మతం సనాతన ధర్మం సనాతన ధర్మంగా చెప్తారనమాట. ఈ హిందూ మతాన్ని గురించి నిజంగా ఎవరన్నా ప్రశ్నిస్తే, ఎవరన్నా దాని గురించి అందులో ఉన్నట్టు మహాత్ములు రాసిన రచనలు కానీ, అసలు సనాతన ధర్మం అంటే ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తే చాలా మందికి దాని గురించి ఏం తెలియదని చెప్పటంలో అతిశయోక్తి ఏం లేదండి. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు హిందూ మతం సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, గుడికి పోవటం, ఏదో మొక్కులు మొక్కుకోవటం, తర్వాత తీరం కదా మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఇంకోసారి గుడికి వెళ్ళడం, అట్లా రిపీటెడ్గా దేవాలయ సందర్శనే సనాతన ధర్మం అనేటటువంటి పరిస్థితికి వచ్చేసారు అందరూ. తర్వాత లేదా ఏదైనా స్వామీజీకో, ఎక్కడన్నా స్వామీజీ ఉంటే స్వామీజీ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళటం, వాడికి ఒక దండాలు పెట్టి రావటం. సనాతన ధర్మం అంటే ఇదే అనుకుంటున్నారు అనమాట. మొత్తం సనాతన ధర్మం అంటే చాలా మంది అభిప్రాయం అదే. అసలు హిందూ మతంలో ఉన్నటువంటి ఆ మూల సూత్రాలు వాళ్ళు అనుసరించేటువంటి అసలు హిందూ మతం అనేది ఏ రకంగా ఏర్పడ్డది అని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. ఎప్పుడైతే మీరు సనాతన ధర్మాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు ఏం చెబుతాయనేది కూడా అర్థమవుతాయండి. ఎందుకంటే అన్నిటికీ మూలాలు సనాతన ధర్మమే. అన్ని మతాల యొక్క మూలాలు సనాతన ధర్మంలో కనపడతాయి అన్నమాట. కాబట్టి ఈ ఎంతమంది మహనీయులు మన మతాన్ని పరిపుష్టం చేసి తమ బోధనల ద్వారా, రచనల ద్వారా మరి ఈ మతాన్ని పరిపుష్టం చేశారు శాసన పద్ధతుల ద్వారా. దీనికి మతానికి బలం చేకూర్చారు. అది అర్థమవుతుంది మనం దాని గురించి తెలుసుకుంటే అనమాట. ఇప్పుడు ఈ అవగాహన లేదనుకోండి, ఎవరని చెప్పినా నమ్మాల్సి వస్తుంది మనం. ఈ మతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి అవగాహన లేనప్పుడు ఎవరు చెప్పినా కూడా నమ్మవలసి వస్తుందన్నమాట. ఎవరు ఒకళ్ళు ఒక రకంగా చెబుతుంటారు అనమాట. అన్నీ నిజమని అనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతుంది ఇదే. ఎందుకని హిందూ మతం పేరుతోటి మూఢమైనటువంటి ఆచారాలు ప్రబలటానికి కారణం ఏంటంటే, మూఢాచారాలు ప్రబలటానికి ప్రముఖమైన కారణం ఏంటంటే మతం పట్ల సరైన అవగాహన లేకపోవటమే. కాబట్టి ఆ అవగాహన అనేది ఎట్లా ఏర్పడుతుందండి? చెప్పేవాళ్ళు కావాలి. దీని గురించి తెలుసుకుందాం, పరిపూర్ణంగా తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ దీని గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీడ్ యుగంలో ఆ రకమైనటువంటి సాధన చేసి ఇది అందరికి 10 మందికి చెప్పాలనేటువంటి ఆలోచన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. కాబట్టి మతం యొక్క యథార్థ లక్ష్యం అదేం చెప్పిందనేది, ఆ ధర్మం ఏం చెప్పిందనేది చాలా మందికి ఎటువంటి అవగాహన లేకపోవటమే ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు అనమాట ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి. కొంతమంది స్వామీజీలు ఉన్నారండి. కొంతమంది
పీఠాలకు సంబంధించినటువంటి రకరకాల స్వామీజీలు ఉన్నారు. వాళ్ళకందరూ తెలుసండి. కానీ వాళ్ళు సొంతంగా వీళ్ళకి ఎంతసేపటికి ఆశ్రమాలు డెవలప్ చేసుకోవటంలో, తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు ఆహ్, పతంజలి యోగా ఉందండి. పతంజలి యోగ సూత్రాలు చెప్తుంటాడు ఆయన. ఆయన పెద్ద బిజినెస్ ఆయన. చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయన్నమాట. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఆయన ఆహ్, ఉత్తరాదిననమాట. పతంజలి ప్రొడక్ట్స్ వస్తుంటాయి. అంటే ఆయన ఎవరికి వాళ్ళు వ్యాపారం దాని మీద దృష్టి నిలుపుతున్నారు తప్పితే సనాతన ధర్మాన్ని మరి విలువలు ధర్మం అంటే ఏంటి? ఆ ధర్మంలో ఉన్నటువంటి మహాత్ములు చెప్తున్నటువంటి విషయాలు ఏమిటి? దాని గురించి అవగాహన కలిగిద్దామని చెప్పేసి ఆలోచన ఎవరికీ లేదనమాట ప్రస్తుతం. అంత తీరిక లేదు. అంత కోరిక కూడా లేదనమాట. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి మతంలో కూడా 2 రకాలైన వ్యక్తులుంటారండి. ఒకటేమో మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తను తనకు ఏది తోస్తే అదే కరెక్ట్ అని భావిస్తూ మతాన్ని నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి మొండివాదం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అట్లాగే రెండో రకం వ్యక్తులు ఎట్లా ఉంటారంటే మతాన్ని బాగా స్టడీ చేసి, బాగా లోతుగా స్టడీ చేసి, అందులో సాంప్రదాయ పద్ధతులను అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టిన వాళ్ళు కూడా ఉంటారండి. 2 రకాలైన ఏ మతం పరిశీలించినా ఇద్దరు ఉంటారనమాట. కానీ ఎక్కువగా మొదటి రకం 2 వ్యక్తులే మనం ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకేం తెలియకపోయినా కూడా తెలిసినట్టు యాక్టింగ్ చేస్తారు. ఎవరు చెప్పినా వినరు. కాబట్టి నాదే కరెక్టు అని చెప్పేసని ప్రతి ఒక్కడు కూడా నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి భావనలో ఉంటారు. వీళ్ళ వల్లే అసలు గొడవలు స్టార్ట్ అయితాయనమాట. వీళ్ళేం చేస్తారంటే ఈ ఈ స ఈ సనాతన ధర్మం ఏం చెబుతుంది? సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని గురించి చెబుతుంది. అన్ని మతాలు ఒకటే. మూలసూత్రం ఇదే అని చెప్పేసని మతాలు, కులాలు వీటిలో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే గొడవలు దేనివల్ల కలుగుతున్నాయో అవేం లేదు. అసలు సహజ ప్రకృతి మానవుల యొక్క సహజ ప్రకృతి ఏదైతే ఉందో దివ్యత్వం ఉందని చెప్పేసి చెబుతుందండి అందులో. కానీ అవి వీళ్ళెవరికి పట్టవు. ఈ మొదటి రకం వ్యక్తుల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నమ్మిందే నిజం అనుకుంటారనమాట. ఈ రకంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల గొడవలు అవుతుంటాయన్నమాట. కాబట్టి ఈ సనాతన ధర్మం తెలిసినప్పుడు ఏమైందంటే వాళ్ళు టాలరెన్స్ పెరుగుతుంది. టాలరెన్స్ తర్వాత రిలీజియస్ ఇంటాలరెన్స్ అనేది వెళ్ళిపోతుంది. అది ఈ ఆ విలువలు తెలియకపోవటం వల్లే, ఆచరణాత్మకమైనటువంటి విలువలు మనం సమాజంలో లేకపోవటం వల్లే ప్రస్తుతం ఈ మనం మనం ఇప్పుడు మన దేశం మొదటి నుంచి కూడా ఏ ధర్మం వచ్చినా ఆదరించింది. ఏ ధర్మంలో వాళ్ళైనా ఆదరించింది. ఎటువంటి ధర్మంలో ఏ మతంలో వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. అందరిలో కలిసిపోయారండి. ఇది కారణం ఏంటంటే సనాతన ధర్మం యొక్క విలువలు అనమాట అందులో. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని ఆ విలువ మొదటి నుంచి ఎంతో బాగా ఉండేవన్నమాట. అందరిని కలుపుకొని పోయే తత్వం అనమాట. అంటే అందులో ఉన్న దివ్యత్వాన్ని చూశారు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మంలో ఉన్న వాళ్ళందరూ అనమాట. కాబట్టి మనం ఇప్పుడున్న తరం వాళ్ళకేంటి ఈ ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎవరో స్వామీజీలు చెప్పింది వాళ్ళు అది ప్రామాణికంగా తీసుకొని పుస్తకాలు కానీ సరే పొరపాటు చేయరనమాట. ఆ స్వామీజీలు కూడా ఏం చేస్తారండి వాళ్ళకి తెలిసిందే నిజం అని చెప్పేసి భావనలో ఉంటారు. వాళ్ళు రెఫర్ చేయరు. మిగతా వాళ్ళందరూ దీనికి ధర్మానికి వ్యతిరేకులు అన్నట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి మనకు చాలామందికి మనలో మతాల్లో ఉన్నటువంటి అనేక మంది మహనీయుల పేర్లు మనకి చాలామందికి తెలియదండి. ఎంతమంది ఉన్నారు మహాత్ములు ఉన్నారు మతాన్ని విలువల్ని పెంచేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. మతం యొక్క విలువలు పెంచేవాళ్ళు అనమాట. ఇట్లా త్రిమతాలని అంటే 3 మతాలు 3 సిద్ధాంతాలని ప్రచారం చేసినటువంటి మధ్వ మధ్వ అదే మధ్వ సాంప్రదాయము, రామానుజ సాంప్రదాయం, శంకర్ల సాంప్రదాయం ఈ పేర్లు విన్నవాళ్ళు కూడా ఇటువంటి మధ్వ సంప్రదాయం అటు గురించి చాలా మందికి తెలుసు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ భావాలు ఏంటి? అంటే చాలా మందికి తెలియదనమాట. అట్లాగే ఇంకా దక్షిణ దేశంలో సిద్ధ సాంప్రదాయం ఉందండి. అట్లే ఉత్తర దేశంలో నాథ సాంప్రదాయం ఉంది. నాథ అంటారు. నాథ అని వస్తుందన్నమాట. నాథ సాంప్రదాయం. అట్లా కాశ్మీరీ దేశానికి సంబంధించిన పరాద్వైతం అనమాట. దీని గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు హిందూ మతంలో. ఈ మూడు సిద్ధాంతాల గురించి తెలియని వాళ్ళు. కానీ ఈ 3 సిద్ధాంతాలు అసలు హిందూ మతం సనాతన ధర్మం అంటే ఇవి తప్పనిసరిగా తెలియాలండి అందరికీ. ఇవి తెలియకుండా నేను హిందూ అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండదు. కాబట్టి
ఉదాహరణకి ఇది చెప్పాలి. బాగా తెలిసిన వాళ్ళు చెప్పాలన్నమాట. 10 మందికి ఉన్నటువంటి అవగాహన కలిగించాలి. అప్పుడు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి? దాని విలువల్ని అందరూ తెలుసుకొని దాని యొక్క హ్మ్, సాధనల్లో చేయగలుగుతారన్నమాట. కాబట్టి ఇందులో కాశ్మీరీ సేవ అని చెప్పాను కదా! అది ఉత్తరాదిన నాథ సాంప్రదాయం తర్వాత కాశ్మీరీ దేశానికి సంబంధించి కాశ్మీరీ శైవ సిద్ధాంతం అని చెప్పాను కదా! అందులో అత్యంతమైన ప్రతిభాశాలి అయినటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడండి. ప్రవక్త. అది మహాత్ముడు తర్వాత ప్రవక్త కూడా ఆయననమాట. అంటే ఆయన ఎన్నో రకాల సాధనలు చేసి ఎన్నో రకాలైన పుస్తకాలు రాశారాయన. ఆయన ఆయన మహనీయుడైన మహనీయమైనటువంటి ప్రతిభాశాలి అయినటువంటి వ్యక్తి అనమాట. మహనీయుడైనటువంటి వ్యక్తి. ప్రవక్త అయినటువంటి వ్యక్తి. ఆయన పేరే అభినవ గుప్తుడండి. ఈ పేరు మనం చాలా మందికి తెలియదు. అభినవ గుప్తుడు గారి ఆయన ఒక ఆహ్, ఆహ్, యోగి పేరు ఎవరికీ తెలీదండి. కాబట్టి ఆయన రాసిన గ్రంథాలు, వాటిలో విషయాలు మన వాళ్ళకి ఎవరికీ తెలియవు. అట్లే ఈయన ఎంత ప్రతిభాశాలి అంటే, ఇది శంకరుని సిద్ధాంతాల్లోను, తర్వాత బుద్ధుడి యొక్క సిద్ధాంతాల్లోనూ ఉన్న లోటుపాట్లను కూడా సవరించినటువంటి అంత మేధాశాలి అనమాట. మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఈయన. ఈయన అభినవ గుప్తుడు అనమాట. ఈ పాండిత్యంతో పాటు ఈయనకి యోగిక్ ఆయన చివరి వరకు ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడండి ఆయన. పెళ్లి చేసుకోలేదు. ఎందుకని ఈ ఓజశక్తి పెంచే విధంగా పెళ్లి చేసుకుంటే బ్రహ్మచారికి ఓజశక్తి అనేది యోగ శాస్త్రం ప్రకారం ఓజశక్తి అంటే వీర్య నష్టం ఉండదు కనుక ఆ శక్తి తపశక్తి కింద ఓజశక్తి మారుతుందన్నమాట. ఆ ఓజశక్తి కింద ఎప్పుడైతే మారుతుందో ఆ అవగాహన శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ఆయన అది దృష్టిలో ఉంచుకొని ఆయన వివాహం కూడా చేసుకోలేదండి ఆయన. చివరి వరకు ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడనమాట. అంటే అది అష్టసిద్ధులు కూడా ఉన్నాయి ఆయనకి. ఆయన చివరిలో ఆయన నిర్యాణం కూడా ఆయన కాశ్మీర్కి సంబంధించిన ఒక గుహలో ఆయన 15 మంది శిష్యులు 1500 మందికి శిష్యులు అనమాట. 1500 మంది శిష్యులు తీసుకొని ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనపడలేదు వాళ్ళెవరు మళ్ళీ వెనక్కి అనమాట. అంటే అంతా మోక్షాన్ని పొందారనమాట. మోక్ష స్థితికి వెళ్ళారనమాట వాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈయన. అట్లా మహనీయుడు. మరి అటువంటి వ్యక్తి గురించి తెలుసుకుంటేనే మనకి ఆ ఋషి రుణం అనేది తీరుతుంది. మనకు మామూలుగా కొన్ని రుణాలు ఉంటాయండి. పితృ రుణము, గురు రుణము, ఋషి రుణము, దేవ రుణం అని చెప్పేసి రుణాలు ఉంటాయండి. ఈ రుణాలు తీర్చుకోనంతకాలం మనిషి జన్మ పరంపర అనేది కొనసాగుతుంటుంది అన్నమాట. జనన మరణ చక్రాల్లో తిరుగుతూనే ఉంటాడు అనమాట. ఈ రుణాలని తీర్చుకోవాలి. పితృ రుణం ఎట్లా తీరుతుందంటే కుటుంబాన్ని జాగ్రత్తగా కుటుంబంలోని వ్యక్తులకి మరి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు తడిసి వాళ్ళ పురోభివృద్ధి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మనం పాటుపడాలండి. వాళ్ళ ఒక స్థాయి వచ్చే వరకు మనకు కర్తవ్యం అనమాట. కర్తవ్యాన్ని నిర్వహించాలి. అది అప్పుడు పితృ అనేది మళ్ళీ సంతానం పొందటం, సంతానం సరైన స్థితికి తీసుకురావటం, ఇది అనమాట పితృ అంటే అనమాట. కాబట్టి ఈ గృహస్థ ధర్మం సక్రమంగా నిర్వర్తిస్తే పితృ తీరుతుంది అనమాట. అట్లాగే గురువు రుణం అండి. గురువు గారు మనకి చెప్పినటువంటి ఈ మామూలుగా విషయాల గురించి కానీ ఆయన చెప్పినటువంటి ఆయన అనుగ్రహం ద్వారా గురువు రుణం గురువు యొక్క అనుగ్రహం ద్వారా మనకి లోపల ఉన్నటువంటి అంతర్గత చైతన్య శక్తులని మేల్కొని కొడలను చైతన్య స్థితిలో కలిగి మనకి సాధనలో ముందుకు పోతాం అనమాట. గురువు రుణం వల్ల అనమాట. మరి అంత హెల్ప్ చేస్తున్నటువంటి అది మామూలుగా కొడల శక్తి యాక్టివేషన్ అంటే ఎంతో ఎన్నో ఎంతో ఎన్నో జన్మల తపస్సు పరంగా కానీ కాదనమాట. అటువంటిది ఈ గురువు యొక్క అనుగ్రహంతో అది మనకి ఆ జనన మరణ చక్రం నుంచి సాధకుడు ఏమంటే బయటపడతాడు అనమాట. అదే అనుగ్రహ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అని చెప్పేసి 5 పంచకృత్యాలు చేస్తుంటాడు అనమాట భగవంతుడు. ఈ అనుగ్రహం గురు రూపంలో ఇస్తాడనమాట ఆయన. గురు రూపంలో ఆయన అనుగ్రహం ప్రదానం చేస్తుంటాడు. కాబట్టి ఈ గురు రూపంలో అనుగ్రహం అంటే కుండలని యాక్టివేషన్ అనమాట. ఏ శక్తి అయితే మనలో బయటికి తీసుకొచ్చి ఈ మాయలో పెట్టి మన చేత జీవుల్లో అందరి జీవుల్లో ఉండి అంతర్గతంగా ఉండి అంతర్యామిగా ఉండి జనన మరణ చక్రాలు ఈ ఈ కర్మలను ఎట్లయితే కర్మల ద్వారా జనన మరణ చక్రాలని ఒక వలయాల్లో తిప్పుతుందో అదే శక్తి యొక్క అనుగ్రహంతో ఆ కుడల చైతన్య శక్తి యొక్క అనుగ్రహంతో
మనం బయటపడేటటానికి అవకాశం ఉంది తప్పితే, సొంత ప్రయత్నాల ద్వారా మాత్రం ఎవరు బయటపడలేరు. అక్కడ శక్తి ఆ యొక్క అనుగ్రహం అంటే ఆ గురు అహంకారరహితమైనటువంటి సిద్ధ గురువు యొక్క అనుగ్రహం అనమాట. కాబట్టి సిద్ధ గురువు యొక్క అనుగ్రహంతో కుండల చైతన్యం అనేది కలుగుతుంది. కాబట్టి అటువంటి సిద్ధ గురువులు అనమాట వీళ్ళంతా. కాబట్టి వీళ్ళ గురించి తెలుసుకొని 10 మందికి తెలపటం అనేది ఏదైతే ఉందో అది ఋషి రుణం తీర్చుకున్నట్లుగా మనం భావించాలన్నమాట. కాబట్టి వాళ్ళ జీవితాలు ఎట్లా గడిపారు ఏంటి అని చెప్పేసి మనం ఒక రకమైన అది దాని గురించి తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం కాశ్మీరీ శైవ సిద్ధాంతానికి మూలమైనటువంటి ఆ వ్యక్తి యొక్క అంటే అభినవ గుప్తుల వారి యొక్క జీవిత చరిత్ర కొంత తెలుసుకుందామండి. ఆయన ఏం చేశాడు, ఆయన వచ్చి ఎందుకని ఆయన హిందూ మతానికి ఆయన ఎన్ని రకాలైన సేవలు చేశాడనేది మనకు తెలియాలన్నమాట. ఈయన ఎప్పటివాడండి, ఈయన 10వ శతాబ్దం అండి. అంటే 950 క్రీస్తు శకం 1950 1120 మధ్య ఉన్న వ్యక్తి అనమాట. చూడండి దాదాపు 1000 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఆయన రాసిన రచనలు కానీ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఒక మార్గదర్శనం చేస్తూ ఉన్నాయి అనమాట. ఈయన ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే కన్యాకుబ్జం కనౌజ్ అంటారు. కనౌజ్ అంటే కాశ్మీర్కి పైన ఉందన్నమాట. ఒకప్పుడు కనిష్క సామ్రాజ్యంలో కనౌజ్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు కాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడండి ఈయన. వీడి పూర్వీకులు కాశ్మీర్ రాజు అప్పట్లో కాశ్మీర్ రాజు ఎవరంటే లలితాదిత్య ముక్త పిత అనే ఆయన అనమాట. ఆయన ఆహ్వానం మేరకు ఈ కనౌజ్ నుంచి కాశ్మీర్కి వచ్చారండి వీళ్ళంతా. తర్వాత ఈయన తల్లిదండ్రుల పేర్లు నరసింహగుప్త, తర్వాత విమల కళ అని తల్లిదండ్రుల పేర్లు అనమాట. వీడు చిన్నతనం నుంచి అభినవ గుప్తులకి సంస్కృతం, వ్యాకరణం అది తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు అనమాట ఆయన. తర్వాత తర్కము మరి సాహిత్యంలో శిక్షణ పొందాడు ఆయన. అభినవ గుప్తుడు అనమాట. ఇది ఒకటే కొడుకు. ఈయనకి వాళ్ళు పూర్వకాలంలో ఎట్లా ఉందంటే ఒక సత్సంతానం పొందడానికి ఎంతో నియమనిష్టలతోటి దాంపత్య సుఖాన్ని అనుభవించడం కూడా చాలా నియమనిష్టలతోటి ఒక ఉన్నతమైనటువంటి మానసిక స్థితిలో పిల్లలకి అనేవాళ్ళు అండి. అంటే ఇప్పుడు ఆ స్థితులు అంటే సాధనాల్లో ఉంటూ వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా సాధనలో ఉంటూ అనుష్ఠానంలో మంచి స్థితిలో మానసిక స్థితుల్లో పిల్లలకి అనేవాళ్ళు అనమాట. కాబట్టి అటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి సంతానం ఈయన. కాబట్టి ఈయనలో మామూలుగా ఉన్నతమైనటువంటి మానసిక విలువలు అనేది పుట్టుక నుంచి ఉన్నాయన్నమాట. తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా తల్లి చనిపోయిన తండ్రి జాగ్రత్తగా మళ్ళీ వివాహం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఈయనకి సంస్కృతం, వ్యాకరణాలు ఇవన్నీ నేర్పి తర్కం, సాహిత్యం వీటిలో శిక్షణ కూడా ఇప్పించాడంటే. ఈయనకి ఎంతమంది గురువులు అంటే తత్వశాస్త్రాన్ని తర్వాత వీటిని నేర్పడానికి 15 మంది గురువులు మార్గదర్శనం చేశారండి. కాబట్టి ఈయన ఏం చేశాడు, నేర్చుకున్న తర్వాత ఏం చేశాడంటే శైవ ఆగమ సంప్రదాయాలు ఉన్నాయి కదా, ఆగమ సంప్రదాయాలు తంత్ర పద్ధతులు, తంత్ర శాస్త్రాలు అనమాట. శైవ తంత్ర శాస్త్రాలకు సంబంధించిన పద్ధతులన్నింటినీ ఆయన ఏం చేసి అన్నింటినీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాటినన్నింటినీ సేకరించాడండి ఆయన. తర్వాత సేకరించి ఏం చేశాడు ఈయన తనకున్న పాండిత్యం కారణంగా తర్వాత ఈయన పండితుడు, తర్వాత బహుముఖ పండితుడు, తర్వాత విమర్శకుడు, సంగీతకారుడు, సాధువు, తత్వవేత్త. ఈయన చాలా చాలా పెద్ద నాలెడ్జ్ ఉందన్నమాట ఈయనకి. కాబట్టి ఈయన చక్కగా వాటిని అవగాహన చేసుకొని ఏం చేశాడంటే ఈయన అప్పట్లో భారతీయ సంగీతం, కవిత్వం, నాటక రచన మరియు తత్వశాస్త్రాలని ఈయన చాలా చక్కగా నేర్చుకొని వాటి గురించినటువంటి పుస్తకాలు కూడా రాశాడు ఆయన. ఈ కాశ్మీరీ శైవజం అనేది కాశ్మీర్ శైవజం చెప్పుకుంటున్నాం కదా మనం మొదటి నుంచి కూడా. అది ఈ చైతన్యము మరియు ప్రపంచం యొక్క ఐక్యతను నొక్కి చెప్పేటటువంటి ఒక తత్వశాస్త్రం ఉన్నది. లోపల మానవుల ప్రతి జీవుల్లో ఉన్న చైతన్యము, తర్వాత ప్రపంచం యొక్క ఐక్యత అందరిలో ఉండేది ఒకటేనండి. చైతన్యం జీవుల్లో ప్రతి వ్యక్తిలో ఉండే చైతన్యం ఒకటే అనమాట.
కాబట్టి అటువంటి చైతన్య స్థితులు గురించి తర్వాత ప్రపంచంలో ఉన్న జీవులు సమస్తం ఒకటేనటువంటి భావం అనేది ఐక్యతని చాటి చూపేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి తత్వశాస్త్రం కాశ్మీర్ విజయం ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ మార్గంలో అవలంబించే వాళ్ళకి శివుడే అనమాట. శివుడు విశ్వాత్మగా ఉంటాడు అనమాట. ఎక్కడ చూస్తే భగవంతుడు ప్రతి కణంలో శివుడు ఉన్నాడంటే, ప్రతి విశ్వంలో ప్రతి చోట భగవంతుడు ఉన్నాడండి. కణంలో శివుడు ఉన్నాడని చెప్పేసి భావించేటువంటి ఒక సాధనా విధానం కాశ్మీర్ విజయంలో ఉంటుందన్నమాట. తర్వాత ఆయన జీవితకాలంలో దాదాపుగా 35 రచనలు చేశాడండి. 35 రచనలు. అందులో ఒక 25 మాత్రమే మనకు లభిస్తున్నాయి. అందులో మనకి చాలా తర్వాత వచ్చే ముస్లిం దండయాత్రల కారణంగా, తర్వాత సాహిత్యులు తెలియనటువంటి వ్యక్తులు రావడం కారణంగా ఏంటంటే, ఆయన రాసిన చాలా పుస్తకాలు దాదాపు 10 పుస్తకాలు మనకు కనపట్ల. 35 పుస్తకాలు రాశాడు ఆయన. వాటిలో అన్నిటికంటే పెద్దది ఏంటంటే తంత్రాలోకం అనే పుస్తకం ఉంది. చాలా పెద్ద పుస్తకం అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం కాశ్మీరీ సేవ ధర్మంలో ముఖ్యమైన పుస్తకం కింద అందులో ఉన్నటువంటి కాశ్మీరీ సేవల్లో ఇప్పుడు ఉన్నటువంటి త్రిక సంప్రదాయం, తర్వాత కౌల సంప్రదాయం వల్ని ఇది చక్కగా దానికి ఆధారంగానే ఈ పుస్తకం రాయబడ్డది అనమాట. ఇప్పుడు త్రిక సంప్రదాయం, త్రిక అంటే 3 అనమాట. కౌల సంప్రదాయం, అందులో కౌలు అంటారు. కౌలు అని చెప్పండి. కాశ్మీర్లో ఇప్పటికి కూడా కౌలు అని ఇంటి పేరు గల వాళ్ళు ఉన్నారనమాట. ఈ నెహ్రూ గారు కూడా కౌలు సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తిగానే చెప్తారనమాట. నెహ్రూ వంశస్థులంతా మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి నెహ్రూ, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి వంశస్థులు కూడా కౌలు సంప్రదాయం చెందే వాళ్ళుగా చెప్తారనమాట. కాబట్టి ఈ కౌలు సంప్రదాయం కాశ్మీరీ సేవిజానికి సంబంధించింది అనమాట. కాబట్టి ఇది ఈ పరిపూర్ణమైనటువంటి విజ్ఞాన సర్వస్వం. అది విజ్ఞానంలో పరిపూర్ణత. అంటే ఇంక అందులో చెప్పేటట్టు అన్ని పద్ధతులు చెప్పారనమాట. సాధన కోసం, అందరు సాధకుల కోసం అవసరమైనటువంటి అన్ని విధానాలు చెప్పబడింది అనమాట. ఇది మొత్తం 37 అధ్యాయాలు 37 అధ్యాయాలు ఉన్నాయండి ఆ పుస్తకంలో. చాలా పెద్ద పుస్తకం అనమాట అది. కాబట్టి ఇది ఈ తంత్రలోకి ఉన్నటువంటి పుస్తకం అది మాత్రం ఇప్పటికీ లభ్యమవుతుంది. అది పుస్తకం భగవంతుడి దయ వల్ల అది నాశనం కాలేదన్నమాట. కాబట్టి అది అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి వ్యక్తులు చాలా కష్టం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తంత్రసారం అని చెప్పారు. తంత్రలోకంలో ముఖ్యమైన విషయాలు తీసుకొని తంత్రసారం అని ఇంకో పుస్తకం కూడా రాశాడు ఆయన. రాసి ఈ మోక్షాన్ని పొందడానికి మార్గం ఏదైతే ఉందో అద్వైతం అనమాట. కాశ్మీరీ పరాద్వైతం అనమాట. పరాద్వైతం గురించి ఆయన చక్కగా వివరించి చెప్పి ఆయన 10 మందికి తెలియాలి. 10 మంది దీనివల్ల లబ్ధి పొందాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అనమాట ఆయన. కాబట్టి ఈయన రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో ఇంకో ముఖ్యమైన 35 పుస్తకాలు రాశారన్నారు కదా. అందులో ఇంకో ముఖ్యమైన గ్రంథం ఏంటంటే అభినవ భారత్ అనమాట. అంటే అభినవ భారత పుస్తకం సంగీత ప్రధానం, నాట్య ప్రధానమైన శాస్త్రం అనమాట. మనకు భరతముని వ్రాసినటువంటి నాట్య శాస్త్రానికి ఏదో భాష్యం రాశారు. నాట్య కళల్లో కూడా ఎంత ప్రావీణ్యం ఉంది. సంగీతం, నాట్య కళల్లో కూడా ఆయనకి అంత ప్రావీణ్యం అనమాట. తర్వాత ఈయన పాటించే సాంప్రదాయం ఏంటంటే కౌలు సాంప్రదాయం అండి. ఈయన బ్రహ్మచర్యం పాటించడం చెప్పాం కదా, అట్లాగే కౌల సాంప్రదాయాన్ని పాటించారు అనమాట. ఆయన ద్వారా సాంప్రదాయం ద్వారా అప్పుడు పాటించడం ద్వారా బ్రహ్మచారిగా ఉండి ఆ సాంప్రదాయాన్ని పాటించడం ద్వారా వచ్చిన ఓజశక్తిని దానికి వాడాడు. సాధనలో సాధన కోసం వాడాడు. అది సాధనలో మెరుగుదల కోసం అది ఉపయోగపడింది అనమాట. కాబట్టి ఈయన గురువు పేరు ఏంటంటే శంభునాథుడు అండి. ఈయన శంభునాథుడు. ఆయన మార్గదర్శనాల్లో ఈయన ఏం చేస్తాడంటే కౌల సంప్రదాయాన్ని పాటిస్తూ ముక్తిని పొందాడండి. ఈయన ఒక శైవ మతం ఒకటే కదండి. ఇది శైవ మతంతో పాటు బౌద్ధం, జైనం సంబంధించిన మతాలను కూడా అధ్యయనం చేశాడు ఆయన. అధ్యయనం చేసి దాని గురించి లోటుపాట్లు అవి కూడా సెట్ చేసి అందులో లోపాలను కూడా సరి చేశాడండి. ఈయన శంభునాథుడి యొక్క పత్ని ద్వారా శక్తిపాతం పొందాడండి. అప్పటి కాలంలో మరి స్త్రీలు శక్తిపాతం చేయగల సామర్థ్యం అప్పట్లో ఉంది.
వాళ్ళ సనాతన ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే స్త్రీలు ఆ స్థితిలో ఉన్నారు. అంటే ఒక గురువుగా మారి 10 మందికి మార్గదర్శనం చేసేటువంటి కెపాసిటీ అప్పట్లో ఉన్న స్త్రీలలో కూడా ఉంది. ఈ స్త్రీలు ఒక పురుషులు ఒక్కడే కాదండి. అప్పుడు వాళ్ళు కూడా యాక్టివ్‌గా ఉండేవాళ్ళనమాట. కాబట్టి ఈయన ఎక్కువగా గురువులందరిలో కూడా ఈ 15 మంది గురువులలో కూడా ఆయన శంభునాథుడు అనే ఆయన్ని ఎక్కువ అభిమానించేవాడనమాట. ఆయన ఆయన యొక్క ప్రేరణతోటే ఆయన చెప్పిన తర్వాతే ఈయన తంత్రాల్లోకి వదిలేటువంటి గ్రంథాన్ని ఆహ్, 'మాలిని విజయతంత్రం' అనేటువంటి గ్రంథం ఆధారంగా రాశాడండి. అప్పట్లో 'మాలిని విజయతంత్రం' అనేటువంటి గ్రంథం చాలా సంస్కృతంలో చాలా దాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా కష్టం అనమాట. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈయన 'తంత్రాలోకం' అనే గ్రంథాన్ని రాశారనమాట. అది ఇప్పటికి కూడా 'తంత్రాలోకం' అనే పుస్తకం మనకు లభ్యమవుతుందన్నమాట అది. అది ఈయన హ్మ్. ఆ పుస్తకం రాయటం ద్వారా ఇది కాశ్మీరీ సౌజన్యం యొక్క సంక్లిష్టమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాలు ఏవైతే ఉన్నాయో, అవి ఆ తాత్విక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చాడండి ఆయన. ఆయన సామాన్యులు కూడా దాని గురించి అర్థం చేసుకొని, కాశ్మీరీ శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకునేటువంటి సామాన్య వ్యక్తులుగా అర్థం చేసుకునేటువంటి ఆ స్థాయికి తన రచనలు చేశాడనమాట ఆయన. కాబట్టి అంత సింప్లిఫై చేశారనమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని మామూలుగా ఇందులో ఉన్నటువంటి ఆయన రచనలో ఉన్నటువంటి తంత్రాలోకంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది ఫారినర్స్ కూడా ట్రై చేశారండి. అప్పట్లో చాలామంది ఫారినర్స్ ట్రై చేసి అది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి అది సంస్కృతంలో హిందీలో ఉంటాయన్నమాట. అవన్నీ పుస్తకాలు ఎక్కువ సంస్కృతంలో ఉంటాయన్నమాట. కాబట్టి అది అందరికి ఫారినర్స్‌కి ఎక్కువ మంది తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే చాలా రహస్యమైన సాధన విధానాలు ఉన్నాయన్నమాట అందులో. కాబట్టి అందులో ఇటాలీ నుంచి ఇటాలియన్ ఒకాయన ఏం చేశాడండి, ఒకాయన రెనీరో రెనీల్ రెనీరో నోలి అనే ఆయననమాట. రెనీరో నోలి అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ తంత్రలోకం అనేటువంటి గ్రంథాన్ని ఇటాలియన్ భాషలోకి అనువాదం చేశాడండి ఆయన. ఇది అందరికి తెలియాలని అని చెప్పి సంస్కృత పండితుడు ఆయన కూడా. ఆయన అనువాదం చేశాడనమాట. తర్వాత ఈ ఇది ఈ రచన గురించి తెలుసుకోవాలని చెప్పేసని చాలామంది ఫారినర్స్ ఇప్పుడు చాలామంది యూరోపియన్స్ తర్వాత అమెరికన్స్ కూడా స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటాలియన్ నేర్చుకొని అది ఆ పుస్తకాన్ని చదవాలని చెప్పేసి ట్రై చేస్తారండి. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి అసలు ఆయన పేరు గురించి కూడా తెలియదు. భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్న వాళ్ళకి అది ఎవరో అనేది తెలియదు. అది ఏం చేశాడని తెలియదు. అది ఆ పుస్తకాల్లో ఆయన ఏం చెప్పాడనేది కూడా ఎవరికి అవగాహన లేదన్నమాట. కాబట్టి అంత మహానుభావుడైనటువంటి ఆయన ఆ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఆయన అదేం చేశాడంటే తన పుస్తకాల్లో ఏం చెప్పాడంటే ఇందాక చెప్పేది కాశ్మీరీ శైవ సిద్ధాంతం త్రిక సిద్ధాంతం మీద ఆధారపడి ఉందని చెప్పేసి అన్నాడు. త్రిక సిద్ధాంతం అంటే ఏంటండి? అంటే చరాచర సృష్టి మొత్తం సంపూర్ణంగా దర్శించిన శాస్త్రం అనమాట. త్రిక శాస్త్రం అంటే చరాచర సృష్టి మొత్తంలో ఉన్నటువంటి సంపూర్ణంగా వివరించినటువంటి శాస్త్రం అనమాట అది. అంటే ఇప్పుడు మనకి త్రికం అంటే ఏమొస్తాయండి? సృష్టి స్థితి లయలు వస్తాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితులు వస్తాయి. సత్వరజస్తమ గుణాలు వస్తాయి. ఇవన్నీ త్రికం అంటే ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ 3 స్థితుల గురించి వర్ణించారు. ఇందులో ముఖ్యం ఏంటంటే త్రికం అంటే ఇక్కడ జీవుడు, శివుడు, శక్తి అదనమాట. జీవుడు, శక్తి, శివుడు అది ఈ మూడింటిని వివరించేదే త్రికం అన్నమాట. అంటే జీవుడు అంటే ఏంటి? జీవుడికి పాశాలతోటి బంధించబడేవాడు పాశబద్ధుడు కాబట్టి అది వాడిని జీవుడు అంటారన్నమాట. శివుడు ఎవరండి? శివుడు అంటే పాశరహితుడు. అంటే పాశాలు ఏ బంధాలు లేదనమాట. నిర్గుణ నిరాకార బ్రహ్మ స్వరూపం అనమాట శివుడు అనమాట. వీరిద్దరిని కలిపేటటువంటి శక్తి ఏదైతే ఉందో వీరిద్దరిని కలిపే శక్తిని అదే కుండలిని శక్తి అంటారు అని చెప్పేసి మనం అనుకుంటాము. ఆ శక్తి ఈ రెండింటిని కలుపుతుందండి, అనుసంధానం చేస్తుంది.
అంటే మూలాధారంలో కుండల శక్తి ఏం చేస్తుందంటే జీవుణ్ణి మాయతో ఉన్నటువంటి జీవుణ్ణి బంధనాల నుంచి విముక్తం చేసేసి పాశాలను తొలగించి శివుడితోటి కలుపుతుంది అనమాట. అంటే మూలాధారం కుండల శక్తి ఈ షట్చక్రాలని విభజించుకుంటూ శాస్త్రాల్లో ఉన్నట్టు శివుడిని కలవటం అనేది ఇందులో త్రిక సిద్ధాంతాల్లో చెప్పండి మూల సూత్రం అనమాట. కాబట్టి ఇది మనకి ఉపనిషత్తులు కూడా ఇవే చెబుతాయండి. ఇది అద్వైతాన్ని బోధించేవే చివరికి. వేద శాస్త్రాలన్నింటిలో కూడా ఒక మాటలు చెబుతారు. అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పేసి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పేసి, తర్వాత ఇవన్నీ తత్వమసి తెలుసుకోమని చెప్పేసి, నేనే బ్రహ్మ అని చెప్పి, అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి, సర్వం ఫలితం బ్రహ్మ అని చెప్పేసి, అంత బ్రహ్మం అని చెప్పేసి వేదవాక్యాలు చెబుతారనమాట. ముండకోపనిషత్తులో ఏం చెబుతారండి? ముండకోపనిషత్తుల్లో 2 భాషలు కలిసి చెప్తారండి. ఒక మామూలుగా చెట్టు మీద 2 పక్షులు తిరుగుతుంటాయి. అవి పై కొమ్మ మీద ఒకటి కదలకుండా కూర్చొని ఉంటుంది. 2 కింద కొమ్మల మీద వాటి మీద కిందగా ఉన్నటువంటి పక్షి ఏం చెప్తుంటే నిరంతరం ఎగురుతూ ఆ చెట్టు ఉన్నటువంటి ఫలాలని మంచి 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 పండ్లు ఉంటాయి, చెడు పండ్లు ఉంటాయి. చేదుగా ఉన్న పండ్లు ఉంటాయి అనమాట. తీయగా ఉన్న పండ్లు, చెట్టుకు 2 రకాలైన పండ్లు ఉంటాయి అనమాట. అంటే మంచి పండ్లు, తీయటి పండ్లు తిన్నప్పుడు సంతోషం కాదు, చేదు ఫలాలు తింటప్పుడు దుఃఖం కాదు. అంటే మనం జీవుడు ఎట్లయితే సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాడో ఆ రకంగా అందులో పడి తిరుగుతూ ఉంటుంది. అది చెట్టు మీద తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఒకసారి పైకి చూస్తే పైకి అది నిశ్చలంగా ఇదిగా ఉంటుంది అనమాట. అది నిశ్చలంగా ఏదేం పట్టించుకోకుండా ఒక చోట అన్నిటిని చూస్తూ ఉంటుంది అనమాట. ఈ పక్షికి కొంచెం ఇది నిరంతరం కానీ ఇది చూస్తుంది, కానీ ఇది తను నిరంతరం ఈ ఆశ వ్యామోహతున్నటువంటి ఈ పక్షి ఏంటంటే కాయలు తింటూ కాలక్షేపం చేస్తుంటుంది అన్నమాట. పొద్దాళ్ళకి అది అసలు పక్షి అంటే అంత నిశ్చలంగా ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా తిరుగుతాము, అది నిశ్చలంగా ఎట్లా ఉందని చెప్పి దాని పట్ల దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఏమవుతుందంటే అది దాన్ని తెలుసుకుంటుంది. ఏం తెలుసుకుంటుంది? పైన పక్షి తను ఒకటే అని చెప్పేసి, 2 లేవు ఒకటే ఉందని చెప్పేసి. అంటే ద్వైతం నుంచి అద్వైత స్థితికి వెళ్ళటం అనమాట. సాధన ద్వారా జీవుడు ముక్త స్థితికి కనుక వెళ్ళినట్టయితే, ఆ అమ్మవారి కుండల శక్తి యొక్క సహాయంతో ముక్త స్థితికి వెళ్ళినట్టయితే అది నీకు యథార్థ స్థితిని, అద్వైత స్థితిని, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాని, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, వేదాలు చెప్పిన ప్రతి వేదానికి ఒక వాక్యాన్ని హైలైట్ చేశారు అనమాట. ఒక ముఖ్యమైన వాక్యాన్ని అనమాట. ఆ తత్వ రహస్యం అనేది తెలుస్తుంది. వేదాల్లో ఉన్నటువంటి శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి అద్వైత జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకున్నటువంటి స్థితి అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనకు శ్రీ విద్యలో పరాపర అపర అనేటువంటి ఉపాసన భేదాలు ఇవన్నీ ఉన్నాయి కదా. పరాస్థితి, పరాపరస్థితి, అపరాస్థితి అని. పర అంటే శివుడు అనమాట. ఆయన మాయకు అతీతుడు అనమాట పర అంటే. అపర అంటే జీవుడు అనమాట. మనం జీవులందరూ మాయకి బద్ధులు అనమాట. కాబట్టి ఇద్దరిని అనుసంధానం చేసేటువంటి పరాపర అనే శక్తి ఒకటి ఉందనమాట. కుండలిని శక్తి అనమాట. అంటే మాయలో ఉన్న జీవుల్ని మాయతీతుడైనటువంటి శివుడితో అనుసంధానం చేసేటువంటి శక్తి ఏదైతే ఉందో అది కుండలిని శక్తి అనమాట. ఈ కరుణాస్వరూపిణి అయినటువంటి ఆ శక్తి అనుగ్రహంతో మాత్రమే మనం మాయను దాటగలం. ఇందాక చెప్పాం మనం. ఏ శక్తి అయితే మనం మాయలోకి తీసుకొచ్చిందో ఆ శక్తి యొక్క అనుగ్రహంతో మనం మళ్ళీ అంటే ఏంటి, ఇప్పుడు ఒక శక్తి ఏమో నిన్ను జగత్తులో ఉన్న ఇంద్రియాలు మనసు సహాయంతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తుందన్నమాట. ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచంలో ఇంకెంతసేపటికి ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తుంటారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు వైరాగ్యం ఏర్పడి అసలు ఇది దేనివల్ల జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటాడో అప్పుడు ఈ కుండల శక్తి మేల్కొని వాడిని క్రమక్రమంగా ఉన్నత స్థితులకు తీసుకెళ్తూ షట్చక్రాల ద్వారా మొన్నటువంటి ఆ స్థితులను దాటుకుంటూ సహస్రారంతో వెళ్ళి కలుస్తాం అనమాట. కాబట్టి ఇది ఇక్కడ పరాతత్వం అంటే శాస్త్రాగతం కిందకి చెప్పాలన్నమాట. అట్లాగే అపరాతత్వం అంటే మూలాధారం అనమాట అని చెప్పాలి. ఈ రెండింటిని కలిపే శక్తి ఏదైతే ఉందో అది పరాపరతత్వం అండి. అదే కుండల శక్తి అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. కాబట్టి కాశ్మీరీ శివ దర్శనం అంటే ఏంటి?
త్రికం అంటే అంటారండి. అంటే త్రిక శాస్త్రం అంటే 3 రకాలైనటువంటి వీటిని వివరించి చెప్పేదనమాట. తర్వాత ఈ కాశ్మీరీ శివజం తర్వాత ఎన్ని రకాలుగా మారుతుందంటే 4 రకాలుగా 4 రకాలైన పద్ధతులు పాటించేవాళ్ళుగా 4 రకాలైన పద్ధతులు ఏర్పడ్డాయండి. అందులో ప్రత్యేక విజ్ఞానం అనేది మొట్టమొదటిది. రెండోది ఏంటంటే క్రమ, మూడోది కుల, కౌల అని చెప్పాను కదా, కుల అనమాట. కాబట్టి నాలుగోది స్పంద. అలా 4 సిద్ధాంతాలుగా ఈ సేవ మొత్తం విస్తరిల్లిందండి. ప్రత్యేకజ్ఞ, క్రమ, కుల, స్పంద అనే 4 నలుగురు సిద్ధ గురువులు అవి ముందుకు తీసుకెళ్లారండి నలుగురు. అందులో ప్రత్యేకజ్ఞ అనేటువంటి దాన్ని సోమానందనాథుడు ఆయన గురువు అనమాట. ఆయన ఆ గురువు ద్వారా అది బాగా విస్తరిల్లదనమాట. తర్వాత క్రమ సిద్ధాంతం ఏరాకనాథుడు అనే ఆయన చేత అది అది పెంపొందింది అనమాట. తర్వాత కుల సిద్ధాంతం సుమతినాథుని చేత అది ముందుకు సిద్ధాంతం బాగా విస్తరిల్లదనమాట. తర్వాత స్పంద అంటే వసుగుప్తనాథుని చేత బోధించబడింది అనమాట. వసుగుప్తనాథుడు చేత అవి బోధించబడ్డాయి అనమాట. వీటిలో ప్రత్యేకజ్ఞం అని చెప్పేది అనే ఒక సిద్ధాంతం గురించి అంటే సూక్ష్మ వస్తువులో అసలు ఆ సిద్ధాంతాలు ఏమున్నాయి, వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం కాశ్మీరీ శివజం గురించి తెలుసుకోవాలంటే ఈ 4 సిద్ధాంతాల గురించి మనం తెలియాలండి. ఈ 4 సిద్ధాంతాలని మరి తెలుసుకుంటే కాదు మనకి యథార్థంగా శైవజం ద్వారా మనం పొందేటువంటి తెలుసుకునే జ్ఞానం అనేది మనకు లభిస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రత్యేకజ్ఞం అంటే ఏంటంటే ఇందులో ఇది పుస్తక జ్ఞానానికి భిన్నమైనటువంటి ప్రత్యక్ష దర్శనం అనమాట. ఈ పుస్తకాలు గిస్తకాలు అందులో ఉండవు, ప్రత్యక్ష దర్శనమే. దీన్ని అద్వైతం అని చెప్పి కూడా చెప్పవచ్చు. దీన్ని అపరోక్షానుభూతి అంటారు అనమాట. అపరోక్షం అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, సూటి అంటే సరాసరైన అర్థం అనేది కూడా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఇంకా మధ్యలో పుస్తకాలు తర్వాత చెప్పడాలు సిద్ధాంతాలు వరుసగా క్రమ ముఖ్యత ఉండాలి, డైరెక్ట్ అనమాట. ఈ ప్రత్యేక విజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటంటే డైరెక్ట్గా ఆత్మే భగవంతుడే, అదే భగవంతుడు అంటే ఆత్మ అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి ఇతరమైన విధానాల్లో ఏమిటంటే వీటి సహాయం లేకుండా సూటిగా ఆత్మ ఏంటి, శివస్వరూపాన్ని గురించి చెప్తుంది అనమాట. అనుభవపూర్వకంగా దర్శించమని చెప్పి చెబుతుంది అనమాట ఇది. కాబట్టి ఆయన ఉత్పలాచార్యుడు ఆయన తన రాసిన పుస్తకాల్లో ఈశ్వర ప్రత్యభిజ్ఞం అనేటువంటి పుస్తకాల్లో వచ్చిన వివరాలు కొన్ని ఇచ్చాడనమాట. దీన్ని అభినవ గుప్తుడు ఏం చేశాడంటే ఆయన శివసూత్రాల్లో ఇవ్వబడిన 4 ఉపాయాలను విపులంగా చర్చించాడు. శివసూత్రాల్లో చెప్పబడిన 4 ఉపాయాలు అనమాట. అంతకుముందు నేను కొంచెం వివరించి చెప్పాను. అందులో ఏంటంటే అణుపాయము, శక్తోపాయము, సంభవోపాయము, అనుపాయం. అంటే ఇక్కడ ఉపాయాలు అంటే భ్రాంతిని తొలగించేటువంటి విధానాలు అనమాట. జీవుల్లో ఉన్నటువంటి నేను జీవుడు అనేటువంటి భ్రాంతి అనమాట. జీవభ్రాంతిని తొలగించి శివజ్ఞానాన్ని మనకి శివజ్ఞానం పొందేందుకు ఉపయోగపడేటువంటి ఆచరణాత్మకమైన సాధనా మార్గాలుగా అని చెప్పచ్చు అనమాట. ఉపాయాలంటే అవి అనమాట. కాబట్టి ఇవి 4 రకాల మార్గాల గురించి అంతకుముందు చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అనుపాయం అంటే ఇది తర్వాత ఏంటంటే అర్హత లేనటువంటి మందాధికారులు ఉంటారన్నమాట. అంటే అర్హత తక్కువగా ఉంటుంది వాళ్ళలో. అంటే తెలుసుకునే ఏమి తెలియదు అనమాట. తెలియకుండా డైరెక్ట్గా ఈ సాధన మార్గానికి వచ్చిన వాళ్ళకి ఈ అణుపాయం ఉంటుంది అనమాట. అంటే విగ్రహాన్ని పెట్టుకోవటం, చక్కగా దాన్ని ఉపచారాలతో పూజ చేయటం, ఇవన్నీ అణుపాయంలో ఉంటాయండి. కాబట్టి వాళ్ళు క్రమక్రమంగా ఏకాగ్రత సంపాదించుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వస్తారు అనమాట. కాబట్టి అణుపాయము ఎవరికండి ఇది మందాధికారులు కనుక, అంటే అర్హత తక్కువ ఉన్న వాళ్ళ కోసం అనుపాయం అండి. తర్వాత ఇంకొంచెం ఉన్నత తరగతి చెందిన వాళ్ళకి ఏంటంటే శాక్తోపాయం అంటే చెప్పాను, ఇది కుండలిని చైతన్య స్థితులు కలగటానికి గురువు ద్వారా కుండలిని చైతన్య శక్తి కలగాలంటే వాళ్ళు కొంత వైరాగ్య స్థితి రావాలి. తర్వాత జిజ్ఞాస అనేది ఉండాలి. తర్వాత ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఉన్న సమాజంలో ఉంటారంట అటువంటి వాళ్ళు కూడా. వాళ్ళ కోసం చెప్పబడింది ఏంటంటే శాక్తోపాయం అనమాట.
శాక్తోపాయం దాటిన తర్వాత కూడా ఇంకా ఆ స్థాయి దాటిన వాళ్ళు ఉంటారండి. అంటే ఈ కుండల చైతన్య స్థితులు కలిగి తర్వాత ఆ, ఆత్మ అనాత్మ వివేచన అనమాట. ఇప్పుడు అంతకుముందు చెప్పాను, ఏం చెప్పాను, చూస్తున్నవాడు, చూడబడేటటువంటి ఆ, వ్యక్తి, చూడబడే సాధనం, ఇద్దరిద్దరు చూస్తాం, మూడు ఒకటే. అంటే ఇక్కడ మనం ప్రపంచం బాహ్యంగా ఉంది, మనం అన్నిటి చూస్తున్నాం అని చెప్పేసి భావంతో ఉంటాం అనమాట. యాక్చువల్గా ప్రపంచం నీలోనే ఉంది, నీ నుంచే బయటకు వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసేవాడు, చూడబడేది, చూడటానికి ఉపయోగించే సాధనం మూడు ఒకటే. కాబట్టి కన్నుకి ఎక్కడి నుంచి వస్తుందండి శక్తి? చైతన్యం నుంచే కదా, ప్రాణశక్తి నుంచే. కన్ను చూడగలిగే శక్తి ఎప్పుడు వస్తుందండి? ప్రాణశక్తి నుంచే. తర్వాత బయట ఉన్నటువంటి వస్తువు నీకు వచ్చి ఏం చెప్పదు, నేను పలానా వస్తువు ఏం చెప్పదు. ఆ జ్ఞానం ఎక్కడ కలుగుతుందంటే కన్ను ద్వారా చూసినటువంటి దృశ్యం ఏదైతే ఉందో మనసులో అనలైజ్ చేస్తుంది ఎక్కడ జరుగుతుంది, కంటి ద్వారా కళ్ళు ఏం ఎక్కడికి పంపిస్తుందంటే ఇది మనసుకు పంపిస్తుంది. మనసు ఏం చేస్తుంది, చిత్తంలో సంస్కారాల ఆధారంగా దాన్ని గుర్తిస్తుంది అన్నమాట. కాబట్టి మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుందంటే లోపలే జరుగుతుంది. కాబట్టి ఇది ఇటువంటి జ్ఞానం పొందేటువంటి అధికారులు కొంతమంది ఉంటారండి. వాళ్ళ కోసం సంభవోపాయం అనమాట. కాబట్టి డైరెక్ట్ అటువంటి స్థితి సాధకుడికి స్థితిని అనుసరించి సాధనా పద్ధతులు ఉంటారు. తర్వాత అనుపాయము. అనుపాయం అంటే అనుపాయము, ఉపాయమే లేదు అక్కడ. కాబట్టి వాళ్ళు టాప్ మోస్ట్ అనమాట. అది అంటే ఏ రకమైన ఉపాయం అసలు వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎవరండి మనకి? రమణ మహర్షుల వాళ్ళు మన గురించి చెప్పచ్చు. మన రమణ మహర్షి వారిని గురించి వాళ్ళ రామకృష్ణ పరమహంస, తర్వాత చాలామంది ఉన్నారు, మా మహాత్ములు చాలామంది ఉన్నారు. మనం శాస్త్రాలు పంచపరమాచార్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సూటిగా ఆత్మని దర్శిస్తారనమాట. మనలాగా బాహ్యంగా వస్తువులు రకరకాల అంటే వస్తు జ్ఞానం చిత్తాలను సంస్కారాల ఆధారంగా జరిగింది. డైరెక్ట్ ఆత్మని దర్శిస్తారనమాట. ఈ స్థితికి చేరాలంటే ఏం చేయాలండి? ఈ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి అష్టాంగ యోగంలో చెప్పబడినటువంటి విధానాలు కానీ, జ్ఞాన మార్గంలో చెప్పినటువంటి శమధమాలు అంటారు. అదేంటి, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, తర్వాత అరిషడ్ వర్గాలని నిరోధించడం, ఇవన్నీ జరగాలన్నమాట. షట్క సంపత్తిని సమధమాది షట్క సంపత్తిని అది వాటిని ఏర్పరచుకొని, అంటే మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం లాంటివి ఏర్పరచుకొని తర్వాత ఒక్కోదాన్ని సాధిస్తే ఎదగాలి. ఒక్కసారి నిగ్రహ స్థితులు కలవు కాబట్టి మనలో అటువంటి స్థితులను పెంచుకుంటూ పై స్థాయికి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇప్పుడున్న మనుషులు ఈ ఏంటండి, ఈ ఈ పునాదులు వదిలేశారు. ఏది ఈ సాధనలు ఏమి ఉండవు. షట్క సంపత్తిని, సమధమాది షట్క సంపత్తిని, ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం అనేది అసలు గాలికి వదిలేశారు అన్నమాట. వదిలేసి ఇంకా రమణ మహర్షులు వారు చెప్పినటువంటి నేనెవరిని అని చెప్పేసి ఒకరు పట్టుకుంటారు. నేనెవరిని అనేది విచారిస్తూ కాలం గడిపేస్తుంటారు అనమాట. మనం ఎక్కడ మూల నుంచి రావాలన్నమాట. పునాదులు లేవండి. పునాదులు లేకుండా ఇల్లు కడితే ఏమైంది? పడిపోతుంది. కొంచెం కొంచెం గాలికే పడిపోతుంది. కాబట్టి సాధనలో పడిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఆయన బోధించిన సాధనలు వినటానికి బాగున్నా కూడా అనుభవానికి రావాలంటే మనం సాధన చేయాలండి. అనుభవానికి రావాలంటే సాధన చేయాలన్నమాట. గురువు ద్వారా నేర్చుకో పుస్తకాలు చదివేసి నేర్చుకోకుండా పుస్తకాలు చదివేసి మనం ప్రాక్టీస్ చేస్తే ఇట్లాగా ఉంటుంది అనమాట. నేను ఎవరిని అంటూ కూర్చున్నాను అనుకో, చివరికి నేను ఎవరిని అని చెప్పేసి ఆ పుస్తకాల్లో చెప్పిన కాలం గడిచిపోతుంది తప్పితే దాని ద్వారా ఆ స్థితి ముక్త స్థితి అనేది రాదనమాట. అందరు చేసే పొరపాటు అది. కాబట్టి ఇందులో ఇది అండి మొట్టమొదటి ఈ సిద్ధాంతం గురించి చెప్పితే ప్రత్యేక అండి. తర్వాత క్రమ సిద్ధాంతం అండి. ఈ క్రమ సిద్ధాంతం అంటే ఈ క్రమ సిద్ధాంతంలో సాధనలు ఎట్లా ఉంటాయంటే దేశ కాల రూపాల నుంచి క్రమంగా విముక్తి పొందించే విధంగా సాధనలు ఉంటాయి. దేశము, కాలము, రూపాలు. మీరు ఇవి దేశము మనిషిని బంధించి, జీవుడిని బంధించి పెట్టేది ఏంటండి? దేశమే. అలాగే కాలం, తర్వాత రూపము. మీరు దాన్ని కొంచెం వివరంగా మనం చెప్పుకుంటే, దేశం అంటే స్థలం, ప్రదేశం అని అర్థం అనమాట. అంటే మనిషి ఒక ప్రదేశానికి బద్ధుడుగా ఉంటాడు. ఇప్పుడు ఒక ప్రదేశంతో అతనికి రుణానుబంధం ఉంటుందండి. అది ఆ రుణానుబంధం కారణంగా ఇల్లు ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, మా ఇల్లు మా 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 ఊరు అని చెప్పి అంటున్నాడు ప్రతి ఒక్కడు. మా ఊర్లో ఎంతసేపటికి మనసులో ఆ భావం ఉంటుంది, ఆ అటాచ్మెంట్ వదులుకోవడం అనమాట.
అక్కడ వాళ్ళని వాళ్ళగా భావిస్తుంటాడు. తర్వాత అట్లా ఆ భావన ఒకటి. ఇప్పుడు సపోజ్ మనం అమెరికాకి చాలామంది వెళ్తారండి చాలామంది. అమెరికాకి వెళ్ళి ఒక 4 రోజులు, ఒక 4 ఏళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి రావాలనుకుంటారనమాట. అనుకుంటారు కానీ ఎవరైనా వస్తున్నారా? అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు వెనక్కి తిరిగి రావట్లా. ఎందుకని? వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అడ్జస్ట్ అయిపోతారనమాట. అక్కడ ఉన్నటువంటి వెళ్ళేవాళ్ళు ఆహ్, అక్కడ ఉన్నటువంటి ఆ రుణం అనేది ఏర్పడుతుందనమాట. ఆ రుణ కారణంగా ఏమవుతుందంటే వాళ్ళు ఆ బంధం నుంచి బయటపడడం చాలా కష్టం. అక్కడున్న సౌకర్యాలు గానీ, అక్కడున్న వ్యక్తులతోటి పరిచయాలు గానీ, ఒక బంధాన్ని కలుగజేస్తాయనమాట. కాబట్టి దేశం అనేది మనిషిని బంధించి పెట్టేటువంటి ఒక ఒక సాధనం అనమాట. కాబట్టి ఆధ్యాత్మిక పరిస్థితుల్లో గూడా ఇది వర్తిస్తుంది. అంటే ఆధ్యాత్మిక సాధనాలేంటంటే చాలామంది ఈ సాధన మార్గంలో ఒక స్థాయికి అందుకున్న తర్వాత దాన్ని దాటి పైకి పోలేరండి. అక్కడే ఆగిపోతారు. చాలా మందిలో మనం చూస్తుంటాం. పూజలు చేసేవాళ్ళున్నారనుకోండి. ఆ పూజలు చేస్తూనే ఉంటారు వాళ్ళు జీవితాంతం అది పూజలతోటి చేస్తుంటారనమాట. అంటే ఒక స్థాయికి వచ్చాడనుకోండి, కొంచెం ఏకాగ్రత వచ్చి కొంచెం తెలుసుకున్నాడనుకోండి, వెంబడే ఒక ఆశ్రమం పెట్టేసి ఇంకా బంధువులు ఆశ్రమంలో వచ్చే వాళ్ళందరికీ వాడు తెలుసుకుంది బోధన చేస్తుంటాడనమాట. అంటే ఒక సిద్ధి వచ్చింది. ఆ సిద్ధి వచ్చిన తర్వాత ఇంకా వాడు ఇంకా చాలనుకుంటాడనమాట. అందుకని ముందుకు పోలేడనమాట. కాబట్టి ఆ సిద్ధి అనేది వీడిని బంధించి అట్టు పెడుతుందనమాట. కాబట్టి మానసికంగా అది బాహ్యంగా, ప్రాపంచికంగా అది మనం మొట్టమొదటి చెప్పింది. ఇది మానసికంగా గూడా ఈ స్థితి ఉంటదనమాట. కాబట్టి దేశం అనేది వాడిని జీవుడిని బంధించేటటువంటి ఒక సాధనంగా చెప్పబడుతుంది. ఈ సాధనలో అనమాట. అట్లాగే ఇది ఆంతరిక దేశబద్ధం కింద చెప్పొచ్చు. ఏది సిద్ధతో ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపోవడం అనేది ఆంతరిక ఆంతరికమైనటువంటి బంధం కింద, దేశబంధం కింద చెప్పొచ్చనమాట. అట్లాగే కాలం ఉంటదండి. కాలానుగుణంగా జీవితంలో సమస్తం ప్రతిదీ జరుగుతుంటాయి. కాలాల్లో భగవద్గీతలో ఏం చదివాను, కాలోస్మి అంటారనమాట. అంటే నేను కాలాన్ని అని చెబుతాడనమాట. కాబట్టి భగవంతుడి యొక్క నిర్ణయం బాహ్య ప్రకృతిలో మార్పులు కూడా భగవంతుడి యొక్క నిర్ణయం కాలానుగుణంగా జరుగుతాయనమాట. కానీ మనం ఏమనుకుంటామంటే మనం అహంకారంతోటి మనం అనుకున్నట్టు జరగాలి. ఎట్లైనా మనం దాని దగ్గర అన్ని సర్వశక్తులను ఉపయోగించి మనం అనుకున్నట్టు జరగాలనేటట్టు భావిస్తుంటామనమాట. తర్వాతగా ఎప్పుడుకో దెబ్బలు తగిలి ఎప్పుడో రియలైజేషన్ అనేది వస్తదనమాట. వచ్చినప్పుడు అప్పుడు వాడికి అర్థమవుతుందనమాట. కాబట్టి కాలం అంటే ఏంటి? ఖాళీ స్వరూపం అని చెప్పి అర్థమవుతుందనమాట. కాబట్టి అది భగవంతుడి భగవంతుడి యొక్క కాలాన్ని దేశ కాలాలకి కారణం ఎవరండి? భగవత్ శక్తి అనేది మనకున్న చైతన్య శక్తి కారణం అని చెప్పి తెలుసుకుంటారనమాట. చైతన్య శక్తి అంటే కొండల శక్తి అనమాట. చైతన్యం ఉంటేనే, కదలిక ఉంటేనే కాలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కదలికకి మూలం ఏంటంటే చైతన్య శక్తి అనమాట. కాబట్టి ఆ చైతన్య శక్తి యొక్క కటాక్షం కావాలని చెప్పేసని సాధకుడికి అర్థమయ్యి ఆ చైతన్య శక్తి సరెండర్ కావటమే ఇక్కడ ఉన్నటువంటి క్రమ సిద్ధాంతం అనమాట. క్రమ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ సాధనా పద్ధతులు ఎట్లా ఉంటాయంటే, ఈ దేశాన్ని, కాలాన్ని, రూపాలని దాని నుంచి విముక్తి చేసే విధంగా సాధనలుంటాయన్నమాట. అది గురువులు ఆ రకంగా చెబుతారనమాట. ఇప్పుడు చాలామంది చూడండి, ఒక సన్యాసులు కూడా ఒక చోట స్థిరంగా ఉండరండి. నిరంతరం తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు. అట్లాగే ఒక ఒక బంధం అనేది ప్రదేశంతో బంధం అనేదనమాట. ఇవాళ ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో చోట ఉంటారు. కాబట్టి ఇటువంటి సాధనలు వాళ్ళకి నేర్పబడతాయన్నమాట. తర్వాత హ్మ్. తర్వాత ఇంకోటి కూడా ఉందండి. మనిషిని బంధించేది. ఏం చెప్పాం ఇందులో మనం ఫస్ట్ ఏం చెప్పామంటే క్రమ సిద్ధాంతాలు, దేశం, కాలం, రూపం అని కూడా చెప్పాం కదా! రూపానికి కూడా మనకి దాసులమండి మనం. రూపాలకి బాధ్యత కనబడినట్టు నామరూపాలంటారు కదా! నామరూపాలకి ప్రతి ఒక్కళ్ళు దాని అనుగుణంగానే ప్రతి ఒక్కళ్ళు జడ్జిమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారనమాట. అంటే ఈ రూపం అనేది ఎట్లా కళ్ళతోటి మనం చూస్తుంటాం అనమాట. ఈ కళ్ళతో చూసింది యథార్థం అని చెప్పి అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కళ్ళతో చూసిందే యథార్థం అని చెప్పేసి. యథార్థంగా ఇందాక చెప్పాను నేను. ఈ కళ్ళతో చూసింది ఎక్కడ అనలైజేషన్ అంతా లోపలే జరుగుతుందనమాట. లోపల చిత్తంలో జరుగుతుందనమాట. మనసు ద్వారా జరుగుతుందనమాట. ఇంద్రియాల ద్వారా తెలుసుకొని మనసు ద్వారా లోపల పంపబడి చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా అనలైజేషన్ జరుగుతుందనమాట. కాబట్టి బయట కనిపించే వస్తువులుకి మనుషులకి అన్నిటికి మూలం ఎక్కడుందండి? లోపల చిత్తం యొక్క సంస్కారాలనమాట. అది మనం ఏంటంటే ఈ ఈ రూపానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి కారణంగా ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే రోజు రోజు కొత్త వస్తువుల పట్ల ఆసక్తిని అది పొందాలి, అది తీసుకొచ్చుకోవాలి, చేయాలి అని చెప్పేసి రకరకాల బంగారు వస్తువులు కొంటుంటాడు, ఇంట్లో వస్తువులు కొంటుంటాడు. రకరకాల దుస్తుల్ని అందరికి బాగా కనపడాలన్నమాట. రూపాసక్తి అనమాట. బాగా కనపడాలి అందరికని చెప్పేసి రకరకాల ఆభరణాలు కొనుక్కుంటుంటాడు. ఇల్లు, వాకిళ్ళు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఉంటాయా? అవన్నీ చివరిదాకా ఉంటాయంటే ఇవన్నీ శక్తితోటి నిర్మితమైనవి. భగవంతుడి యొక్క శక్తితోటి నిర్మితమైనవి. అవన్నీ వదిలిపోతుంటాయి. టెంపరరీ అనమాట. కనపడే నామరూపాలన్నీ టెంపరరీ అనమాట. మారుతూ ఉంటాయన్నమాట. అవి స్థిరంగా ఉండేది ఆత్మ అనమాట. ఆత్మను గురించి ఎవడు ఆలోచించడు.
బాహ్యంగా ఉన్నటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతం అని చెప్పేసి అని అనుకుంటాను. కాబట్టి నేత్రేంద్రియానికి లోగొన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. కాబట్టి కనిపించేది నిజం అనుకోవటం అనేది మానవుడి యొక్క సాధారణమైనటువంటి మానవుడి యొక్క స్థితి అనమాట. కాబట్టి ఈ భ్రమం దాటినప్పుడే సత్యరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని, శివతత్వాన్ని చేరుకుంటాడు. కనుక మాయా స్వరూపుడై అయినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, కనుక దేశకాల రూపాలతోటి బంధించబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాన్ని అధిగమించి దాన్ని దాటినప్పుడు మాత్రమే దాన్ని దాటడానికి ఏవైతే శాసనాలు చెప్పబడినాయో ఈ మార్గంలో అవి ఉపదేశించబడతాయండి. ఇది. తర్వాత కులం. కులం అనేది మూడో మార్గం అనమాట. ఈ కులం అంటే ఏంటంటే వెష్టి కుండలిని సమిష్టి చైతన్యం అనేది శివుడితో అనుసంధానించేటట్టు మార్గం అనమాట. వెష్టి కుండలిని సమిష్టి చైతన్యంతో శివుడితో అనుసంధానించాలంట. ఇప్పుడు కుండలి చైతన్యం ఉంటేనే లోపల ప్రతి ఒక్కరు కూడా ఆ లోపల చైతన్య స్థితి, కుండలిని శక్తి ఏం చేస్తుందంటే అంతర్గత చైతన్యంగా మారి బ్రహ్మ బుద్ధి చిత్తహంకారంగా మారి లోపల సమస్త ప్రక్రియలను వెష్టి అంటే జీవుడు స్థాయిలో నిర్వహిస్తుంటుంది అనమాట. అదే శక్తి అది అంటే గతి శక్తి అంటారు దాన్ని అనమాట. స్థితి శక్తిగా ఉన్నటువంటి అంటే కదలకుండా నిశ్చలంగా ఉన్నటువంటి కుండలి శక్తి ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే అది మేలుకున్నప్పుడు నీకున్నటువంటి ఈ బంధాలను ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఆ వెష్టి కుండలి శక్తి అని చెప్పి సమిష్టితోటి చైతన్యం సహస్రాలలో ఉన్న శివుడితోటి అది కలుస్తుందన్నమాట. అది అనుసరించే మార్గం ఏదైతే ఉందో దీన్ని కులం అంటే కౌల సాంప్రదాయం అంటారు, కౌల మార్గం అంటారు. కాబట్టి ఈ కౌల మార్గంలో ఈ లలిత సహస్రనామాల్లో కూడా ఈ మార్గాన్ని గురించి ఎక్కువ చెప్పారండి. చాలా శ్లాఘించే మంత్రాలు అనేకం ఉన్నాయి ఇందులో. అంటే మనం కౌలిని కుల ఏగిని అంటారు చూడండి, అందులో లలిత సహస్రనామాల్లో వస్తాయి ఇవన్నీ. కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత అని చెప్పేసి లలిత సహస్రనామాలు ఇవన్నీ వస్తాయండి. కులోత్తీర్ణ భగారాజ్య మాయామహం మధుమతి మహి అంటే కురుకుళ్ళ కులేశ్వరి అనేటువంటి ఇవన్నీ మధ్యలో లలిత సహస్రనామాల్లో వచ్చినటువంటి మంత్రాలు అనమాట ఇవన్నీ. ఇప్పుడు తంత్రశాస్త్రాలు ఏం చెప్తాయంటే యోగ భోగాత్మకం కౌలం అని చెప్పేసి అంటాయండి. అంటే కౌలంలో ఏం ఉంటాయండి, భోగము యోగము రెండు కలిసి ఉంటాయండి. కౌల సిద్ధాంతంలో భోగము యోగము రెండు కలిసి ఉంటాయి అనమాట. అది రెండు కలిసి ఆచరించబడతాయి అనమాట. ఈ కౌల యోగులు భోగాన్ని వదిలిపెట్టరండి. వాళ్ళు కౌలంలో ఉన్నటువంటి ఇదేంటంటే భోగానికి వదిలిపెట్టరు, అనుభవిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు అనుభవిస్తూ వాళ్ళు యోగంలో కూడా ఉండగలుగుతారు. కనుకనే అమ్మవారికి ఈ ఉపాసనలన్నింటిలో చేసే ఉపాసనలో సమయ దర్శన వామ తర్వాత ఈ ఆచారాలన్నిటికంటే కౌలాచారం అనేది అత్యున్నతమైనటువంటి ఇదిగా భావిస్తారు అన్నమాట. కౌల సంప్రదాయాన్ని ఉన్నతమైన సాంప్రదాయంగా భావిస్తారు అనమాట. అంటే ఇటు భాగము తర్వాత మోక్షము రెండు ఉంటాయి ఇందులో అనమాట. అమ్మవారి ఉపాసన ద్వారా రెండు లభిస్తాయి అనమాట. అదండి. తర్వాత స్పందం, నాలుగోది ఏంటంటే స్పందం. స్పందం అంటే అఖండ సచ్చిదానంద శివుని యొక్క లీలా స్పందన ప్రతి చోట ప్రతి క్షణము అనుభవిస్తూ ఉంటాం అనమాట. అంటే వీళ్ళ సాధన పద్ధతులు ఎట్లా ఉంటాయంటే వీళ్ళ యొక్క చేసే సాధన పద్ధతులు నిరుకారుడైనటువంటి శివుడి నుంచి వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో అది శక్తి రూపంలో బయటికి కనపడుతుంటుంది అనమాట. శక్తి అంటే బయట కనపడే ప్రతి చలనం కూడా అమ్మవారి యొక్క శక్తి కారణంగా జరుగుతుంది అని చెప్పేసి అని వీళ్ళు భావిస్తారు అనమాట. కాబట్టి ఆ స్పందన ఎక్కడి నుంచి వచ్చిందండి, మామూలుగా అంతకుముందు చెప్పినట్టుగా ఈ విషయంలో ఓంకారం అనేది నిరంతరంగా ప్రతి ఈశ్వరుడి నుంచి డమరకం నుంచి పొందనటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఓంకారం ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తంలో వ్యాపించి నామరూపాలతో కట్టుకున్న ప్రపంచంగా ప్రకృతిగా పంచభూతాల సహాయంతో నామరూపాలతో కట్టుకున్న ప్రకృతిగా బయటికి ఏర్పడిందని అందరికి తెలుసు కదా. అందరూ అంతకుముందు చెప్పుకుందాం మనం. కాబట్టి ఇదే శక్తి మనకి వెష్టి స్వరూపంలో వెష్టిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మానవుల్లో హృదయ స్పందనగా ఏర్పడి హృదయంలో అది స్పందన శక్తి హృదయం నిరంతరం కొట్టుకుంటుంటేనే లోపల ఉన్నటువంటి అంశ ప్రకృతి పనిచేస్తుంటుంది అనమాట. అప్పుడు హృదయం అనాహత్నాదం అంటారు, లోపల ఉండేది అనమాట.
కాబట్టి అనాహతనాదంగా నిత్యం మనకి అది స్పందన అనేది లోపల ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కుండలిని శక్తి ఏదైతే ఉందో ఇది స్పందనగా ప్రాణాధారమైనటువంటి భాగంలో నిలిచి ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది ఈ శక్తే. కుండలిని శక్తి అన్నమాట. కాబట్టి ప్రకృతిలో ఉన్న కదలిక, ప్రతి చోట ఈ చైతన్య స్పందనం అనేది ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి గ్రహించి దాంతోటి తాదాత్మ్యం పొంది ప్రతి కదలికని అమ్మవారి స్వరూపంగా భావిస్తారనమాట. కాబట్టి ఒక చెట్టు ఆకు కదిలిందనుకోండి, మనం ఏదో ఆకు కదిలింది, ఆకు రాలింది అనుకుంటాం. కానీ వాళ్ళు నట చూడడం ఆ స్పందనలో కూడా వాళ్ళు ఆ శక్తి యొక్క దివ్యత్వాన్ని గమనిస్తారనమాట. ఈ విధంగా 4 రకాలైన సాధనలు ఉన్నాయండి ఇందులో. కాశ్మీర్ సేవలో ఈ 4 రకాలైనటువంటి సాధనలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎక్కడ చేరుస్తాయండి? ఈ సాధనా మార్గాల ద్వారా అఖండ సచ్చిదానంద శివానుభవాన్ని అవి కలుగు చేస్తాయన్నమాట. కాబట్టి కాశ్మీరీ శైవ సిద్ధాంతం ఇది కాశ్మీరీ శైవ సిద్ధాంతం అనమాట. ఇదంతా ఏంటి? ఇదంతా ఆచరణాత్మకమైనటువంటి సాధనా మార్గం అనమాట. ఇందులో పాండిత్య చర్చలు ఏమి ఉండవండి. ఇందులో ఆహ్, చర్చలతో అనుభవం ద్వారా గురుముఖత ద్వారా ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. తర్వాత అనుభవ పూర్వకమైనటువంటి సాధన ద్వారానే ఇవి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేగాని ఊరికే శాస్త్రాలు వేసి మనం ఇప్పుడు చాలామంది ఏంటంటే శాస్త్రాలు చదివి అందరికి చెప్పడం, ఉపన్యాసాలు చెప్పేసి ఆళ్ళ యోగులు కాదు, సిద్ధులు కాదు అట్లా అనుభవం ఎటువంటి అనుభవం లేకుండా ఇప్పుడు సమాజంలో నడుస్తున్నటువంటి చరిత్ర ఏంటంటే, అనుభవం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చెబుతూ ఉన్నారన్నమాట. అనుభవం అనుభవం అనుభవ అనుభవం ఎట్లా వస్తుందండి? ప్రపంచంలో గురువు చెప్పినటువంటి విషయాల్ని అవగాహన చేసుకొని దాన్ని నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు అనుభవం వస్తుందన్నమాట. కాబట్టి ఇదేంటంటే ఈ కాశ్మీరీ శైవ సిద్ధాంతం ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి సాధనా మార్గం అనమాట. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. ఈ ఈ కాశ్మీరీ శైవ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి భాగాన్ని అందులో ఒక భాగంగానే మన అంతకుముందు రుద్రయామణ తంత్రంలో ఉన్నటువంటి రుద్రయామణ తంత్రంగా మనం ఉంది అది. ఆ యామణ